బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ రష్యా రక్షణ శాఖ మంత్రుల కీలక భేటీ. ఇక భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఆండ్రే బెలాసోవ్తో సమావేశమయ్యారు. చైనాలో షాంగో ఆపరేషన్ కోఆపరేషన్ సందర్భంగా ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ సందర్భంగా ఆయనతో భేటీ అయినట్లు రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భౌగోళిక రాజకీయ పరిస్థితుల గురించి అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇరు దేశాల మిలిటరీ సహకారంపై కూడా చర్చించారు. ఇక S-400 సిస్టమ్స్, సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్స్, ఇతర ఆయుధాల సప్లై గురించి కూడా మాట్లాడారు. మనం చూసాం మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా మనం ఫైట్ చేసాం, మన దగ్గర ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, ఇక పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు ఎలాంటి మిషన్స్ మన దగ్గర ఉన్నాయో వాటితో మనం అంటే వాళ్ళ దాడిని మనం తిప్పికొట్టాము. అలాగే మన నుంచి కూడా వాళ్ళపై దాడి చేశామంటే వాళ్ళ టెర్రరిజం స్థావరాలపై మనం దాడి చేయడం జరిగింది. వాళ్ళ టెర్రరిజం స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో మనం ధ్వంసం చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాము, మనం ఎలాంటి ఫైటర్ జెట్స్ వాడాము, ఎలాంటి రాడార్ మిషన్స్ వాడాము అనే వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే రష్యా నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే సుఖోయ్ మిషన్స్ ఇలాంటివన్నీ కూడా త్వరలో భారత్కి రానున్నాయి. రష్యా ఎప్పటి నుంచో కూడా భారత్కి ఈ విషయంలో సహకరిస్తూనే ఉంది. అయితే భారత్కి రష్యా డిఫెన్స్ మినిస్టర్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయి పలు కీలక విషయాల గురించి కూడా చర్చించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ ఇన్ లో. రైట్ రాము, చెప్పండి. రైట్ యమునా, మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు పర్యటన కూడా ముగిసింది. ముఖ్యంగా చైనాలోని కింగ్డావ్ లో జరుగుతున్న సాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ గాంగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మనకు ఏదైతే రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో ఆండ్రే బెలాసోవ్ తో ఆయనతో కూడా సమావేశం అయ్యారు. ముఖ్యంగా ఆండ్రే బెలాసోవ్ తో చాలాసేపు ఆయనతోటి కీలకంగా మాట్లాడినట్టయితే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా అంటే ఏదైతే ఈ సంస్థలో భాగంగా ఆయనతో మాట్లాడినప్పుడైతే అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులను, ఏదైతే భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడారో, ముఖ్యంగా ఏదైతే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం అయితే కొనసాగిస్తా ఉన్నది, ఆ యుద్ధానికి సంబంధించిన పలు విషయాలను కూడా అడిగి తెలుసుకున్నట్టయితే తెలుస్తా ఉన్నది. అలాగే ఇక భారతదేశానికి సంబంధించి మనకు భారతదేశం ఎప్పటి నుంచో సీమాంతర ఉగ్రవాదంపై అయితే పోరు చేస్తా ఉన్నది. ముఖ్యంగా మన భారతదేశ పొరుగున ఉన్న పాకిస్తాన్ తో అయితే ఇదే విషయంలో ఎంతో కాలంగా విభేదిస్తూ వస్తా ఉన్నది. ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఎలాగైనా అంతం చేయాలని చెప్పేసి ఆ పాకిస్తాన్ తో అయితే ఇప్పటికీ ఆ పోరు చేస్తా ఉన్నది. ఇక పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చేపట్టిన భారత్ ఆ తర్వాత ఆ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 4 రోజులు భీకరమైన పోరు అయితే చేసింది పాకిస్తాన్ తో. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మనకు ఆండ్రూతో మాట్లాడినప్పుడైతే S-400 మనం సుదర్శన్ 400 మిషన్స్ మనం పిలువబడే సుదర్శన్ 400 అయితే దాని గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. వీటితో పాటు సుఖోయ్ 30 Su-30 MKI ఫైటర్ జెట్స్ పైన కూడా వీరిద్దరు ఈ సమావేశంలో ఈ విషయాల గురించి కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా భారత్ కి అయితే 5 సుదర్శన్ 400 అందిస్తామని చెప్పేసి గతంలో అయితే రష్యా ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 3 సుదర్శన్ 400 అంటే 3 S-400 డిఫెన్స్ మిసైల్స్ అయితే అందించింది. ఇంకా 2 అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా అయితే మరి అడ్వాన్స్డ్ గా S-500 సిస్టమ్స్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో S-500 సిస్టమ్స్ ను కూడా భారత్ కు రప్పించేందుకైతే మాట్లాడినట్టు రాజ్నాథ్ సింగ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. వీటితో పాటు Su-30 MKI ఫైటర్ జెట్స్ కూడా భారత్ కు రావాలని చెప్పేసి ఆంధ్రతో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే మనకు వీరిద్దరు మీటింగ్ లో కారణంగా సాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా పాక్ చైనాల దేశాలకు రక్షణ మంత్రి కూడా అంటే నిన్న ఒక మీటింగ్ లో సంబంధించి ఒక అంశంపై కూడా ఆయన సంతకం చేయలేదన్న విషయం మనం చూసాము. ముఖ్యంగా వీరైతే ఆ నివేదికలో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఎక్కడ ప్రస్తావించలేదని చెప్పేసి దానిపై అయితే సంతకం చేయనని కూడా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ చైనా అయితే కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే మొత్తం మీద భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో అయితే ఖచ్చితంగా సీమాంతర ఉగ్రవాదాన్ని నశింపజేయాలి. అలాగే ఆ సింధు జలాల వివాదము వీటిపై కూడా అంతర్జాతీయంగా అయితే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము మనకు ఎవరైతే ఆంధ్రతో రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఆంధ్రతో మాట్లాడిన తర్వాతనైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. S-400 త్వరలోనే భారత్ కు రానున్నాయి. అలాగే సుఖోయ్ 30 కూడా ఫైటర్ జెట్స్ కూడా భారత్ కు రానున్నట్లయితే తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు దీన్ని విశ్లేషకులు ఎలా భావిస్తున్నారంటే S-400 మరి భారత్ ఇప్పుడే ఎందుకు అడుగుతుంది, మరి పాకిస్తాన్ తో మళ్ళీ ఏదైనా యుద్ధాన్ని తీసుకోబోతుందా, అంటే యుద్ధం చేయబోతుందా అనేది కోణంలో కూడా విశ్లేషకులు అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో అయితే ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేలేదు. ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే అది ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరుపుతాము, లేదు అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు జరుపుతామని చెప్పేసి భారత కేంద్ర ప్రభుత్వం అయితే చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఆంధ్రతో మన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అవ్వడము, అంటే SU-400 అలాగే SU-30 పై కూడా చర్చలు జరపడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, మనం చూసాము అంటే ఆపరేషన్ సింధూర్లో ఎలా మనము పాకిస్తాన్ని తిప్పిగొట్టగలిగాము అనేది కూడా మనం చూసాము. మనం గర్వించదగ్గ విషయం అది. ఎందుకంటే పాకిస్తాన్ కన్నా అన్ని రెట్లు మనం అన్నిట్లోనూ ఎక్కువగా ఉన్నాము. అంటే మిషన్స్లో కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు, అంటే యువకుల పరంగా, అంటే మన దేశ జనాభా కూడా ఎక్కువ కాబట్టి అన్నిటి పరంగా చూస్తే మనమే ఎక్కువ. కాబట్టి పాకిస్తాన్ ఈజీగా మనం ఎందులోనైనా తిప్పిగొట్టగలము. పాకిస్తాన్ గెలిచే అవకాశమే లేదని మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. కాకపోతే పాకిస్తాన్ మనం ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ చాలా వంకర బుద్ధి. ఫ్యూచర్లో కూడా పాకిస్తాన్ తోక ముడుచుకొని ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటుంది. పాకిస్తాన్ వంకర బుద్ధి తెలుసు కాబట్టి మనం కూడా ఎప్పుడు, అంటే భారతదేశం ఎప్పుడు రెడీగా ఉండాలి. అయితే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే రష్యా డిఫెన్స్ మినిస్టర్ని మీట్ అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరి దృష్టి ఎందుకు ఈ మీటింగ్ జరిగింది అనే దానిపై కూడా పడింది. ఇక మనం చూసాము గతంలో మనం ఫైట్ చేసినప్పుడు SU-400 కావచ్చు, SU-30, MIK ఫైట్ జెస్టర్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఎవరితో యుద్ధం జరిగిన అవతల వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా ఇలాంటి మిషన్స్ ని ఇంకా మనం అంటే దిగుమతి చేసుకోవడం పట్ల మనకి ఎప్పటికైనా ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచి కావచ్చు, మరే దేశం నుంచి అయినా కావచ్చు, ప్రమాదం పొంచి ఉంటే ఇలాంటి మిషన్స్ మన దగ్గర ఉంటే మనం ఈజీగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి అంటే ఈ భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది అంటే యుద్ధం ఇప్పట్లో జరుగుతుందా అనే విశ్లేషకులు కూడా అంచనా చేయలేకపోతున్నారు. అంటే యుద్ధం జరుగుతుందా జరగలేదా అనేది కాదు, ఒకవేళ యుద్ధం జరిగితే అనివార్య కారణాల వల్ల అనుకోకుండా ఎప్పుడైనా జరిగితే అన్ని మన దగ్గర రెడీగా సమకూర్చుకోవడం బెటర్ అనే అంశాలపై కూడా కీలక చర్చలు జరిగాయి. అలాగే క్రాస్ బోర్డర్స్ టెర్రరిస్టుల క్రాస్ బోర్డర్ చర్చలు కూడా జరిగాయి. అలాగే చైనాలో ఈ మీటింగ్ జరగడం వల్ల పలు దేశాలు కూడా ఆసక్తికరంగా ఈ మీటింగ్లో ఏం జరిగాయని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకైనా ఎప్పుడైనా సరే భారతదేశం అన్నిట్లో ముందడుగు వేస్తూ ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో భారతదేశం అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అంటే యుద్ధం జరిగే వాతావరణం ఉన్నప్పుడు సమకూర్చుకోవడం కన్నా యుద్ధం జరుగుతుందేమో అని ముందే ఆలోచించి అన్ని సమకూర్చుకోవడం బెటర్. కాబట్టి ఈ మీటింగ్లో భారత రక్షణ శాఖ మంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది.